హలో హాయ్ అండి. ఇది ఆర్గానిక్ మహాబీర గింజలండి. ఇవి తులసి జాతికి చెందిన విత్తనాలంటండి. వీటినే వన తులసి అని కూడా అంటారంట. ఇవి చూడ్డానికి సబ్జ గింజలాగా ఉంటాయండి. ఈ మధ్యకాలంలో అండి చిన్నపిల్లలు 20+ వాళ్ళు కూడా కీళ్ళ నొప్పులు అంటున్నారనమాట. కంటిన్యూస్గా ల్యాప్టాప్ ముందు కూర్చోవడం వల్ల మెడ నొప్పులు అంటున్నారు. అందు గురించి అండి ఇలాంటి గింజలు రోజు నానబెట్టుకునండి తాగడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుందని నేను యూట్యూబ్లోనే చూసాను అండి. ఇంకా ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పగా విన్నా అనమాట. అందు గురించి నేను ఇవి తీసుకున్నాను అండి అమెజాన్లో. ఒక స్పూన్ విత్తనాలనండి ఒక గాజు బౌల్లో కానీ గాజు గ్లాస్లో కానీ వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలండి. ఇవి సబ్జా గింజలు ఎలా జిగురుగా ఉబ్బుతాయో అలాగే సేమ్ అలాగే అవుతాయి అన్నమాట. ఇవి చూడ్డానికి సబ్జా గింజలాగే అనిపిస్తుంటుంది. ఇవి మొత్తం వాటి విత్తనాల చుట్టూ నానియండి జిగురు పదార్థం లాంటిది తయారవుతుందన్నమాట. సబ్జా గింజలకి ఎలా అవుతుందో అలాగే అవుతుంది. ఏదైతే జిగురు తయారవుతుందో ఆ జిగురే మన కీళ్ళల్లో జిగురు కార్డిలేజ్ అంటారు కదా, అది ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుందంట అండి. అందు గురించి రోజు ఇది ఒక స్పూన్ నానబెట్టుకుని తాగడం వల్ల కాస్త కీళ్ళ నొప్పుల నుంచి నెక్ పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ వస్తుందంటండి. అందు గురించి నేనైతే తీసుకున్నాను అమెజాన్లో అండి. 1 kg 369 రూపీస్కి వచ్చిందండి. అన్ని పదార్థాలు అందరికి పడవు కదండి. ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని వాడితే బెస్ట్ అండి. ఈ గింజలతో ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. మోకాళ్ళ కీళ్ళ నొప్పులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఎసిడిటీని తగ్గిస్తుందంట అండి, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందంట, మలబద్ధకము ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. దీంతో వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుందంట అండి. బరువు తగ్గడంలో చాలా సహాయం చేస్తుందంట. మధుమేహానికి మంచిదంట, అంటే షుగర్ తగ్గిస్తుందంట, జుట్టును ఊడడాన్ని తగ్గిస్తుందంట. ఇది తీసుకునే ముందండి ఒకసారి టెస్ట్ చేసుకోవాలన్నమాట. కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొన్ని ఐటమ్స్ పడవు కదండి. వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసుకుని యూస్ చేయాలి. లేదు అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యండి. వాడచ్చో లేదో అడిగి తెలుసుకుని వాడితే బెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.